హైదరాబాద్ చింతల్ బస్తీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్ చేశారు. షాదాన్ కాలేజ్ ఎదురుగా జరుగుతున్న కూల్చివేతల్ని అడ్డుకున్నారు. తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై ఫైర్ అయ్యారు. ఎక్కడి నుంచో బ్రతకడానికి వచ్చినోళ్లు తమపై దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దావోస్ నుంచి సీఎం వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలన్నారు, లేదంటే ఆందోళన చేస్తామంటూ హెచ్చరించారు. హైదరాబాద్ చింతల్ బస్తీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్ చేశారు. షాదాన్ కాలేజ్ ఎదురుగా జరుగుతున్న కూల్చివేతల్ని అడ్డుకున్నారు. తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై ఫైర్ అయ్యారు. ఎక్కడి నుంచో బ్రతకడానికి వచ్చినోళ్లు తమపై దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దావోస్ నుంచి సీఎం వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలన్నారు, లేదంటే ఆందోళన చేస్తామంటూ హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఈ రోజు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరో సంచలన కామెంట్స్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చింతల్ బస్తీ వద్ద, ఆయన నియోజకవర్గం పరిధిలోకి వచ్చే చింతల్ బస్తీ వద్ద కొన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతకి వెళ్ళిన సందర్భంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే అడ్డుకోవడం జరిగింది. గతంలో సేమ్ హైడ్రా విషయంలో ఏ విధంగా అయితే గతంలో జరిగిందో సేమ్ యాజిటీస్ గా మళ్ళీ ఈ రోజు కూడా మరోసారి అక్రమ నిర్మాణాల విషయానికి సంబంధించి, కూల్చివేత సంబంధించి కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ ఈ దానికి సంబంధించి రూల్స్ విరుద్ధంగా ఉన్నాయి, ఖచ్చితంగా చేస్తామంటూ అధికారులు చేస్తే దాన్ని ఖచ్చితంగా అడ్డుకొని ఇట్లాంటి చర్యల వల్ల ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తుంది, మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, నేను ఖచ్చితంగా దీనికి సంబంధించి సీఎం దావోస్ నుంచి వచ్చిన తర్వాత సీఎంతో మాట్లాడిన తర్వాతనే కూల్చివేతలు చేయాలి, అప్పటిదాకా మీరు కూల్చివేతలు చేయకూడదు, ఒకవేళ కూల్చివేతలు కనుక మీరు చేసినట్లయితే కనుక నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటానంటూ కూడా వారిని అక్కడ బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం కూడా చేశారు. దీంతో అధికారులు కూడా వెనక్కి తగ్గారు. సో మొత్తం మీద అయితే దానం నాగేందర్ అంశం అయితే కాస్త క్రిటికల్ గా మారుతుందని చెప్పుకోవచ్చు. అధికారులు ఒకవైపు ప్రభుత్వ ఆదేశాల మేరకు, నిర్ణయాల మేరకు ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ దానం నాగేందర్ ఎపిసోడ్ సంబంధించి, ముఖ్యంగా ఆయన నియోజకవర్గ పరిధిలోకి సంబంధించి కొన్ని అంశాల విషయంలో అయితే కొన్ని డిఫెక్ట్స్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో కొన్ని ఆయన చేసిన కామెంట్స్ కూడా కాస్త ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దానం నాగేందర్ ఈ మధ్య కాలంలో ఫార్ములా ఈ రేస్ సంబంధించిన కామెంట్స్ కానీ కొన్ని అంశాలకు సంబంధించి కామెంట్స్ పైన కూడా పిసిసి దృష్టి కూడా వెళ్ళాయి. పిసిసి కూడా దీన్ని ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం, తర్వాత దీనిపైన కూడా చూస్తామంటూ కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ మధ్య కాలంలోనే కామెంట్ చేశారు. అయితే ఈ రోజు జరిగిన పరిణామాలకు సంబంధించి చూసినట్లయితే కనుక సీఎం వచ్చిన తర్వాత ఆయన మాట్లాడతానంటున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి చింతల్ బస్తీ వద్ద కూల్చివేతలకు సంబంధించి ఖచ్చితంగా ఆపాలని చెప్పేసి చేసిన ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు అధికారులు కూడా అయితే కాస్త వెనకైతే జరిగారు. ఈ పరిస్థితి దీనికి సంబంధించి పైనుంచి ఉన్నతాధికారుల ఆదేశాలు ఏ విధంగా ఉంటే దానికి తగ్గట్టుగా మేము నడుచుకుంటామంటూ కూడా జీహెచ్ఎంసీ అధికారులు అయితే ప్రజెంట్ అయితే వెనక్కి దగ్గర. సో దీనికి సంబంధించి వచ్చిన తర్వాత సీఎం తో మాట్లాడి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఏం చేస్తారు అనేది ప్రస్తుతం అయితే ఆసక్తికరంగా ఉందని చెప్పొచ్చు. అంటే ప్రస్తుతం అక్కడ కూల్చివేతలకు సంబంధించి ఎన్ని ఫ్యామిలీలు ఉంటున్న బిల్డింగ్స్ కి సంబంధించి కూల్చివేతలు జరుగుతున్నాయి, అలాగే దానం నాగేందర్ తో పాటు ఇంకా ఎవరైనా కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారా? దానం నాగేందర్ ఒకరే వచ్చారు, ఆయనతో పాటు ఆయన అనుచరులు, ఆయన ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే కాబట్టి ఆ ఏరియాకి సంబంధించిన లోకల్ లీడర్స్ కూడా అందరూ ఆయనతో పాటు ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అధికారులు కూల్చివేతలకు సంబంధించి అక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, రోడ్డు పైన వేసే నిర్మాణాలను కరెక్ట్ కాదంటూ రూల్స్ కు భిన్నంగా ఉన్నాయంటూ కూడా వాళ్ళు చేశారు. కానీ ఈ విషయానికి సంబంధించి సీఎంతో మాట్లాడిన తర్వాతనే చేయాలి. ఆయన కాన్స్టిట్యూన్సీ సంబంధించి, ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించి ఆయనను ఓట్లేసి గెలిపించారు. ప్రజలకు సంబంధించి వారి ఇబ్బందులకు తాను ఖచ్చితంగా అండగా నిలుస్తాను, ఇది ఏం జరుగుతుంది ప్రభుత్వం కూడా కొన్ని మానవతా దృక్పథంతో వ్యవహరించాలి, ప్రతిదీ కూడా ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు, అధికారులు వ్యవహరించే తీరుతోటి ప్రజలకు ప్రభుత్వం దూరం అవుతుంది, ఇలాంటి చర్యలు కరెక్ట్ కాదంటూ కూడా దానం నాగేందర్ కాస్త ఘాటుగానే కామెంట్ చేశారు. ఈ అంశానికి సంబంధించి సీఎం వచ్చిన తర్వాత, సీఎంతో మాట్లాడిన తర్వాతనే కూల్చివేతలు చేయాలి, అప్పటిదాకా మీరు ఎలాంటి యాక్షన్ తీసుకున్నా సహించలేదు, మీరు ఏమన్నా యాక్షన్ తీసుకోవడానికి ముందుకు వస్తే మాత్రం తాను నిరాహార దీక్ష కూర్చుంటాను, ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటానంటూ కూడా హెచ్చరికలు చేయడంతో అధికారులు అయితే ప్రజెంట్ వెనక్కి తగ్గారు. సో మొత్తం మీద ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఫర్దర్ స్టెప్ తీసుకుంటామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అంటే ప్రతాప్, ప్రస్తుతం అయితే ఇప్పుడు ఎక్కడైతే షాదాన్ కాలేజ్ ఆపోజిట్ లో ఏవైతే కూల్చివేతలు జరుగుతున్నాయో అక్కడ దానం నాగేందర్ ముందుకు రావడం వల్ల ప్రస్తుతానికి ఇక్కడ కూల్చివేతలు ఆపేశారు. అంటే ఇలాగే అక్రమ కట్టడాలు ఎక్కడున్నా కూడా కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. అయితే దానం నాగేందర్ బాటలోనే మిగిలిన ఎమ్మెల్యేలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి దీనికి చెక్ పెట్టడానికి ప్రణాళికలు ఏమైనా ఉంటాయా?
అంటే సిటీ మొత్తానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక చాలా కట్టుదిట్టమైన నిర్ణయం అయితే తీసుకుంది. హైడ్రాను ఏర్పాటు చేయడం కానీ, హైడ్రా తోటి చెరువుల కబ్జాలతో పాటు ప్రభుత్వ స్థలాలు, పార్కులను అన్నింటిని కూడా కాపాడాలని ఒక ఉద్దేశంతో హైడ్రాను ఏర్పాటు చేయడం అంటూ కూడా చేశారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు చాలా చోట్ల కూడా అక్రమ నిర్మాణాలు అన్నింటినీ కూడా ప్రభుత్వం ఉక్కుపాదంతో అయితే వాటిని అన్నిటినీ కూల్చివేసే ప్రయత్నం కూడా చేస్తుంది. వారికి నోటీసులు ఇవ్వడం కానీ వారిని చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ అంశాలకు సంబంధించి పార్కు స్థలాలు కానీ, ప్రభుత్వ స్థలాలు కానీ కబ్జాకు గురైన వాటిని ఎట్టి పరిస్థితుల్లో మేము కాపాడతామంటూ కూడా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు దానం నాగేందర్ అంశానికి సంబంధించి ఇది సెకండ్ ఎపిసోడ్ అని కూడా చెప్పొచ్చు. గతంలో కూడా ఒక పార్క్ స్థలం విషయంలో ఒక కేసు కూడా నమోదు కావడం కానీ, ఈ విషయంలో కూడా హైడ్రా కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వారిపైన కూడా హెచ్చరికలు చేశారు. ఇప్పుడు తాజాగా జరిగిన ఎపిసోడ్ అయితే సెకండ్ ఎపిసోడ్ అనుకోవచ్చు. సో మొత్తం మీద ఈ విషయానికి సంబంధించి సీఎం దృష్టికి అయితే దావోస్ నుంచి వచ్చిన తర్వాత తీసుకెళ్తామంటున్నారు. సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏందనేది కూడా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. సో మొత్తం మీద చూడాల్సి ఉంటుంది ప్రభుత్వం ఎలాంటి అడుగులు ముందుకేస్తుంది అనేది విషయంలో. థ్యాంక్ యూ ప్రతాప్ ఫర్ ద అప్డేట్స్.